అందరూ ఎలా ఉన్నారు? నేను మీ పుష్ప. ఈ రోజు వీడియో రెసిపీ వచ్చేసి చాలా టేస్టీగా సింపుల్గా స్ట్రీట్ స్టైల్లో ఎగ్ నూడిల్స్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. టేస్ట్ చాలా బాగుంటుంది. మనం బయటకు వెళ్ళే పని లేకుండా చాలా సింపుల్గా ఈజీగా స్ట్రీట్ స్టైల్లో ఎగ్ నూడిల్స్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. చాలా హైజీనిక్గా కూడా చేసుకోవచ్చు. మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి నేను చూపించిన విధంగా చేసుకున్నారంటే మంచి ఎగ్ నూడిల్స్ చేసుకొని మీరు ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు కదా, అప్పుడప్పుడు చేసుకోవచ్చు. సో ఇంకెందుకు ఆలస్యం, ఇది ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక వెడల్పాటి బాండి పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కనివ్వాలి. ఇప్పుడు ఇందులో 2 గుడ్లను బీట్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసి బాగా బీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమం వేసేసి ఒకసారి స్టవ్ని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని వేసిన తర్వాత మరీ కలిపేయకుండా కొంచెం పెద్ద ముక్కలుగా ఉండేలా కలుపుకోండి ఒకసారి. ఎందుకనంటే మనం నూడిల్స్ తినేటప్పుడు ఎగ్ అక్కడక్కడ తగులుతుంటే టేస్ట్ బాగుంటుంది కదా. ఇప్పుడు 1 నిమిషం పాటు ఎగ్ వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజ్జెస్ మొత్తం వేసుకోవాలి. అంటే క్యారెట్, క్యాప్సికమ్, అలాగే బీన్స్, క్యాబేజీ, స్ప్రింగ్ ఆనియన్ వేసుకొని ఈ వెజ్జెస్కి సరిపడా లైట్గా సాల్ట్ వేసి ఒక 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్ కూడా వేసుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి బాగా టాస్ చేసుకోండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, వెజ్జెస్ బాగా కుక్ అవ్వకూడదనమాట. అక్కడక్కడ మనకి క్రంచీగా తగులుతుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా హై ఫ్లేమ్లో పెట్టి టాస్ చేసుకునేటప్పుడే మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న నూడిల్స్ కూడా వేసేసుకోవాలి. నేను కొంచెం సాల్ట్, ఆయిల్ వేసి నూడిల్స్ని బాగా బాయిల్ చేసుకుని తీసి ఆరిన తర్వాత ఇందులో వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ నూడిల్స్ వేసిన తర్వాత 1 టీ స్పూన్ కారం, అలాగే ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ఇందులోనే 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్ కూడా వేసి ఇప్పుడు ఇందులోనే డార్క్ సోయా సాస్ 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. వెనిగర్ కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకొని చిల్లీ సాస్ కూడా వేసుకున్న తర్వాత టమాటో సాస్ కూడా వేసుకోండి. ఈ సాస్లు అన్నీ కూడా గుర్తుపెట్టుకోండి, బాగా కలిసేలా టాస్ చేసుకోవాలి. మీరు ఒకవేళ పిల్లలకి చేసి పెడుతున్నారనుకోండి కొంచెం టమాటో సాస్ ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది. అదే పెద్దవాళ్ళు చేసుకుని తినేలా ఉంటే కొంచెం పెప్పర్ పౌడర్, చిల్లీ సాస్ వేసుకొని టేస్ట్ చాలా బాగుంటుంది. స్ట్రీట్ స్టైల్లో అయితే కంపల్సరీగా మనకి టేస్టింగ్ సాల్ట్ యాడ్ చేస్తారు. మనం ఇంట్లో చేస్తున్నాం కాబట్టి వేయట్లేదు. మీకు కావాలంటే కనుక అది కూడా వేసుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి బాగా టాస్ చేసుకోవాలి. ఈ సాసులు మొత్తం కూడా బాగా నూడిల్స్కి బాగా పట్టాలన్నమాట. ఇలా టాస్ చేసిన తర్వాత కొంచెం స్ప్రింగ్ ఆనియన్ చిన్నగా కట్ చేసి వేసుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచుకొని బాగా టాస్ చేసుకోండి 1 నిమిషం పాటు. స్టవ్ ఆఫ్ చేసేసుకొని అంతే వేడిగా సర్వ్ చేసుకున్నారంటే స్ట్రీట్ స్టైల్లో ఎగ్ నూడిల్స్ రెడీ అయిపోతాయి. తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా పైనుంచి కట్ చేసిన సన్నగా ఉల్లిపాయ ముక్కలు చల్లుకొని స్ప్రింగ్ ఆనియన్ కూడా చల్లుకొని వేడిగా తింటుంటే నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంది. అప్పుడప్పుడు ఇలా చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు మనం ఇంట్లోనే చాలా సింపుల్గా. వీకెండ్ అప్పుడు కానీ ఎప్పుడైనా గెస్ట్లు వచ్చినప్పుడు కానీ ఈజీగా చేసేసుకోవచ్చు. టేస్ట్ అయితే అద్దరిపోయింది. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. మీరు కూడా ఎంజాయ్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోవద్దు. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.